మనం ముఖ్యంగా పట్నంలో రోడ్డు మీద పోతుంటే అదే వాళ్ళకు మంత్రులు గవర్నర్ ఇట్లా పెద్ద పెద్దోళ్ళు పోతే ట్రాఫిక్ ఆపుతుంటారు కదా. ఇగో వాళ్ళు పోయే వరకు మనం సిగ్నల్ గాడు ఉండవలసిందే. వానొచ్చినా ఎండ కొట్టినా ఎదురు చూడవలసిందే. సరే 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ అర్ధగంట గంటైనా గట్లనే ఉండవలసిందే అంటే ఎట్లనులా తరికనేనా. అందుకే ఒక అన్నయ్య ఏం చేసిండు ఎరికేనా, చూడుని మీరే. అంతే కదా, ఎవరన్నా రాజకీయ లీడర్లు సర్కార్లో ఉన్నోళ్ళు బుగ్గ కార్లో పోతురంటే జనాలు ఎక్కడికక్కడ ఆగవలసిందే. అయితే కర్ణాటక గవర్నర్ కూడా గట్లనే పోతుండట. ఇక గవర్నర్ సార్ సుకూన్గా పోయేందుకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను ఆపిరు. అర్ధగంట అయినా వీళ్ళని ఇడిచిపెట్టుడే లేదట. అంతనే ఇగోగి అన్న చౌరస్తా కాడికి వచ్చి ఇగో గిట్లా కూర్చున్నాడు. ಆಚೆನೂ ಬಂದಿಲ್ಲ, ಎಲ್ಲೇ ಸಿಗ್ನಲ್ ಇದೆ ಅದು ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಗವರ್ನರ್ ಮಾತ್ರ VIP, ನಮಗೆ ನಾವು ಯಾರಿಲ್ಲ. ನೀನು VIPನ ಬಿಡಿ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಈಗ ಇಲ್ಲ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಕಂಟ್ರೋಲ್ ವೈದ್ಯ ಕಳಿಸ್ಕೊಡಿ ಇದೆಲ್ಲ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಂಡು. అయితే ఈయన ఇంటి ఆమె కడుపుతోనూ ఉన్నది, దావకానుకు తోలుకపోవాలి. కానీ పోలీసులేమో సిగ్నల్ కాడ ట్రాఫిక్ను ఆపే. ఇక ఇడిచిపెడతలేరు, ఇడిచిపెడతలేరు. ఈయనకు కోపం వచ్చింది. అసలు సాదాసీదా జనాల పాన కంటే గవర్నరే ముఖ్యమా మీకు అనుకుంటా పోలీసులను గిట్ల నిలదీసిండు. అందరిని ఇడిచిపెట్టేదాకా ఇడికెళ్ళి ఓనని మంకు పట్టినోళ్ళ. ఇక ఈయన నిరసనకు పోలీసులు దెబ్బకు దిగచ్చిరు, ట్రాఫిక్ను పంపించారు. నిజంగా మంచి పని చేసిండు కదా గీ అన్న. నిజంగా ఈయన చేసిన పనికి ఇప్పుడు అందరు తారీఫ్ చేస్తారు. మొన్నగా బీహార్లో కూడా గట్లనేనులా ఆడ కూడా గవర్నర్ సార్ కోసము ట్రాఫిక్ని ఆపిరు. గంట గడిచినా ఇడిచిపెట్టలే. అందరు ఒకటే గట్టిగా హారన్లు కొట్టిరు. అదో రకం నిరసన. ఇక హారన్ల సాపుడుకు పోలీసులు ట్రాఫిక్ని ఇడిచిపెట్టిరు. అరే ఎంత VIPలు పెద్ద పెద్దోళ్ళు అయితే మాత్రం జనాలు పానం కంటే ఎక్కువ రానులా. సాదాసీదా జనాలకు ఎన్నో పనులుంటాయి. కొలువులకు పోయేటోళ్ళు ఉంటారు, దవాఖానలకు పోయేటోళ్ళు ఉంటారు, అర్జెంటుగా ఊరికి పోయేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత అవస్థ. అంతలావైతే జనం కోసం ఈ VIPలే లీడర్లే ఆగాలి. జనం చేయబట్టే కదా వాళ్ళకంత పెద్దోళ్ళైంది. అంతేనా కదా.